హాయ్ గాయ్స్, మీరు చూస్తూ ఉన్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము, అలాగే ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మనకు వెబ్సైట్ నుంచి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ పొందుకోవాలనుకున్నట్లయితే వెబ్సైట్లోని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈరోజు వార్తలు అయితే చూసేద్దాము. గ్రూప్స్కి ఒకే పరీక్ష, వివరాలు చూద్దాము. ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన, సాధ్యాసాధ్యాలపై యోచన, గ్రూప్స్లో సంస్కరణలకు ప్రయత్నాలు. గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సరికొత్త ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సివిల్స్, ఇతర కేంద్ర సర్వీసు, రైల్వే, బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తోంది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతము ఆ విధానాలను ఇక్కడ అమలు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి సమాలోచనలు చేస్తోంది. ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్యాసాధ్యాలపై సర్కారు ఆరా తీస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతము ప్రాథమిక దశలోనే ఉంది. ఇది ఇంకా డిసైడ్ అయితే కాలేదు, కానీ ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై మేధావులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని చర్చించే అవకాశం అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా, ఉద్యోగార్థులకు నష్టం జరగకుండా ఉండేలా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగానే ఉన్నట్లు ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలను ఒకే క్యాడర్ క్రింద తీసుకొచ్చి భర్తీ చేస్తా ఎలా ఉంటుందని పెద్దలు యోచిస్తున్నారు. గ్రూప్స్ పరీక్షలకు టీజీపీఎస్సీ అయితే నిర్వహిస్తోంది. ప్రస్తుతము ఖాళీలను బట్టి వేర్వేరుగా నోటిఫికేషన్లను, పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 4 పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశారు. అయితే ఈ విధానము నిరుద్యోగులకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం కనుక చూసినట్లయితే దానిపై కూడా ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలను వేర్వేరుగా నిర్వహించడం ద్వారా సమయము, డబ్బు వృధా అవుతుంది. అదే ఒకే పరీక్ష ఉంటే ప్రభుత్వానికి, నిరుద్యోగులకు సమయము ఆదా అవుతుంది. రిజర్వేషన్ల అమలులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయి. వివిధ నియామక సంస్థలు నిర్వహించేటువంటి పరీక్షలన్నింటికీ వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సిన అవసరము ఉండదు. పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నియామక పారదర్శకత పెరిగే అవకాశము ఉంటుంది అన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. అయితే మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, అన్ని గ్రూప్స్లోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికీ కూడా ఒకే పరీక్ష నిర్వహిస్తుందా లేదా అనేది మనము వేచి చూడాల్సినటువంటి అంశము. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక గురుకులాల్లో గందరగోళము, ఇష్టరాజ్యంగ ఉన్నతాధికారుల నిర్ణయాలు, నిబంధనలకు తిలోదకాలు, అందని పుస్తకాలు, 2 నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు, అయోమయంగా బదిలీలు, పదోన్నతులు, సర్కారు నిర్ణయం కోసము ఎదురుచూపులు. ఇంకా వివరాలు చూద్దాము. గురుకులాల్లో గందరగోళం నెలకొన్నది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది 2 నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ వెల్ఫేర్ సొసైటీలో పాలన గాడి తప్పింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఒక ప్రహసనంగా కొనసాగుతుంది. సత్వరమే స్పందించి సమస్యలన్నింటికీ ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే సొసైటీల్లోని యూనియన్లు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండగా బోధన అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల బాగోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. పలుచోట్ల కింది స్థాయి సిబ్బంది కూడా అక్కడ పెత్తనం చెలాయిస్తున్నట్లుగా అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక సంక్షేమ శాఖలకు మంత్రులే కరువు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు కావస్తున్నది. ఇప్పటికీ సాంఘిక సంక్షేమ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు. ఆయా శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి.
దీంతో ఆయా శాఖల పరిధిలోని గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం అజమాయిషీలో ఉన్నా కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక విధానపర నిర్ణయాల జాప్యంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు నెలకొంటున్నాయన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 396 మంది విద్యా వాలంటీర్లు కావాలి. విద్యారంగాన్ని గాడిలో పెట్టే దిశగా కలెక్టర్ రాజర్షిష ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా విద్యా వాలంటీర్లను నియామకానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. జిల్లాలో 396 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట విద్యా వాలంటీర్లను మంజూరు చేసినట్లుగా ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించాలని కోరారు. మరోవైపు జిల్లాలోని విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా ఉన్నటువంటి సర్ప్లస్ ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. జిల్లాలో ప్రస్తుతం 131 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు కూడా ఇక్కడ వెల్లడించారు. పదోన్నతులతో మరో 190 పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. డిఎస్సి నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో విద్యా వాలంటీర్ల నియామకము అనివార్యంగా మారింది అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము. ఎల్పిఎస్సి తిరువనంతపురంలో 30 పోస్టులు. తిరువనంతపురంలోని ఇస్రోకు చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వివిధ విభాగాల్లో 30 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసింది. పోస్టుల వివరాలు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ 11, టెక్నీషియన్ బి 11, హెవీ వెహికల్ డ్రైవర్ 5, లైట్ వెహికల్ డ్రైవర్ 2, కుక్ 1 ఖాళీలు అయితే ఉన్నాయి. విభాగాలు మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నరు మెకానిక్, ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హత పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవము ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించకూడదు. వేతనం వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇక ఎంపిక విధానము రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు నేను దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పీజీసీఐఎల్లో 1,031 అప్రెంటిస్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మొత్తము 1,031 ఖాళీలు ఉన్నాయి. పీజీసీఐఎల్ కేంద్రము, ప్రాజెక్టు, రీజియన్, కార్పొరేట్ సెంటర్ గురుగ్రామ్లోని కార్పొరేట్ సెంటర్లోని నార్థన్ రీజియన్లో 1 ఖాళీ ఉంది. నార్థన్ రీజియన్ 2 జమ్మూలో వచ్చేసి 2, అలాగే నార్థన్ రీజియన్ లక్నోలో వచ్చేసి 3, ఈస్టర్న్ రీజియన్ పాట్నాలో వచ్చేసి 1, ఈస్టర్న్ రీజియన్ కోల్కతాలో 2, నార్త్ ఈస్టర్న్ రీజియన్ షిల్లాంగ్లో, అలాగే ఒడిశా ప్రాజెక్టు భువనేశ్వర్, వెస్ట్రన్ రీజియన్లో 1, వెస్ట్రన్ రీజియన్ వడోదరలో 2, ఈ విధంగా ఖాళీలను అయితే విభజించడం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ట్రేడ్లు కనుక చూసినట్లయితే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం ట్రేడ్లో అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక అర్హత పోస్ట్ అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ కాలము 1 సంవత్సరం ఉంటుంది. ఇక స్టైఫండ్ చూసినట్లయితే ఐటీఐ ట్రేడ్కి వచ్చేసి 13,500 ఉంటుంది. డిప్లొమా ట్రేడ్కి 15,000 అండ్ అలాగే గ్రాడ్యుయేట్ ట్రైనీకి వచ్చేసి 17,500 అయితే స్టైఫండ్ ఇవ్వడం అయితే చూడవచ్చు. ఎంపిక విధానము విద్యార్హతలు, మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఉంటుంది. ఇక మరిన్ని వివరాలకు నేను దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అప్లై చేసుకునే లింక్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. చివరి తేదీ వచ్చేసి 8/9/2024. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.